జగన్ గారికి బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఆయన చాలా హెల్తీ కాన్షియస్ అని వింటూ ఉంటాం. ఈ బిజియెస్ట్ లైఫ్‌లో పడిపోయి ఏమైనా కేర్ తీసుకుంటున్నారా? మీరు వెనక ఉండి ఎలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు? ఈజ్ నాట్ అ గుడ్ ఈటర్. పెద్ద సరిగా తినరు. సో ఏదైనా మితంగా తింటారు. ఎక్కువ ఏది ఇష్టపడి తింటారు మ్యామ్? ఏదైనా మితంగానే తింటారు. నచ్చిందైనా నచ్చందైనా ఏదైనా మితంగానే తింటారు. హెల్దీగా తింటారు. హీ లైక్స్ అ లాట్ ఆఫ్ ఫ్రూట్ అండ్ ట్రోలింగ్‌కి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా, పర్సనల్‌గా ఫోటోస్ షేర్ చేస్తూ, దాడులు చేస్తూ చివరికి రీసెంట్‌గా ఒక అమ్మాయి ప్రాణం కూడా కోల్పోయింది. గీతాంజలి అని చెప్పి. ఆ స్థాయిలో పర్సనల్ లైఫ్‌ని కూడా అంతం చేసే వరకు ఆ ట్రోలింగ్స్ వదలట్లేదు. దీన్ని ఎలా చూడాలంటారు? మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? See what happened with గీతాంజలి is very very unfortunate. చాలా దురదృష్టకరం అది. కానీ ఒకటేందంటే శ్రావణి, both of us are women. We live in a world that we share with men. See, it's our world as much as their world. సోషల్ మీడియాలో పక్కన పెడితే ఎక్కడైనా కూడా మహిళలకు గౌరవం ఇవ్వాల్సింది ఇవ్వాల. వాళ్ళకి ఇవ్వాల్సిన స్పేస్ వాళ్ళకి ఇవ్వాల. ఇండివిజువల్ కెపాసిటీలో కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన స్పేస్ వాళ్ళకి ఇవ్వాల. వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాల. అది ఇవ్వకుండా ఒకవైపు పార్టీ లీడర్సు, పార్టీ నాయకులే ప్రోత్సహించి దిస్ కైండ్ ఆఫ్ డిస్రెస్పెక్ట్ టు విమెన్, దిస్ కైండ్ ఆఫ్ ఇల్ ట్రీట్మెంట్ ఆఫ్ విమెన్ ఆర్ డిబేస్డ్ ట్రీట్మెంట్ ఆఫ్ విమెన్ మంచిది కాదు. ఇండివిజువల్ కెపాసిటీలో అట్లా చేస్తేనే తప్పు. ఇంట్లో ఒక భార్యను మనం గౌరవం లేకుండా చూసుకుంటేనే తప్పు. ఊర్లలోకి వచ్చి అందరినీ అట్లా మాట్లాడడం తప్పు. దాన్ని పెద్ద పెద్ద నాయకులు ప్రోత్సహించి ముందుకు నడిపించడం ఇంకా చాలా తప్పది. మనం ఏం నేర్పిస్తున్నాం? మన ఇంట్లో మనకు పిల్లలు ఉండారు కదా, ఆడపిల్లలు ఉండారు కదా. తప్పు, వాళ్ళు చేసేది తప్పు. ఆడపిల్లలు కూడా మనం వీ డోంట్ హ్యావ్ టు టేక్ నాన్ సెన్స్ ఫ్రమ్ ఎనీబడి. ఎవరి దగ్గర నుంచి నాన్ సెన్స్ మనం తీసుకోవాల్సిన పనిలే. మనం గట్టిగా నిలబడాలా. గట్టిగా నిలబడినామంటే ఎన్ని రోజులు జరుగుతుందో చూద్దాం, ఎన్ని రోజులు చేయగలరో చూద్దాం మనం కూడా అని మనం కూడా గట్టిగా నిలబడి దాన్ని ప్రతిఘటించాలి. వాట్ ఈస్ యువర్ సజెషన్ మ్యామ్? మీరు చాలా టఫెస్ట్ సిచ్యువేషన్స్లో ధైర్యంగా నిలబడ్డారు. గతంలో అనేక పరిస్థితులు ఎలా ఉండాలంటారు ఈ జనరేషన్లో అమ్మాయిలు? పర్సనల్గా తీసుకోకుండా ఎంతవరకు దాన్ని చూడాలో అంతవరకే చూసేటట్టు. వాట్ ఈస్ యువర్ అడ్వైస్ టు ద యంగ్స్టర్స్ ఆఫ్ దిస్ జనరేషన్? అంటే వీ నో వాట్ వీఆర్. ఎవరో మనల్ని ఏదో అన్నంత మాత్రం మనం అయిపోమది. వీ షుడ్ స్టే స్ట్రాంగ్ ఇన్ వాట్ వీ బిలీవ్. అండ్ మ్యామ్, ఫైనల్ క్వశ్చన్. భారతి గారిని, జగన్ గారిని రాష్ట్ర ప్రజలు, రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు చూస్తూ ఉన్నారు. వాట్ అబౌట్ చిల్డ్రన్? వారక్కడ, మీరిక్కడ, ఎలా ఉంది లైఫ్, ఎలా వెళ్తోంది? చాలా టఫ్ సిచ్యువేషన్స్. మొన్న దాడి జరిగినప్పుడు కూడా పాపతో మాట్లాడుతున్నాను అన్నారు కదా, ఏమంటూ ఉంటారు వాళ్ళు? ఎప్పుడు వస్తారు ఇక్కడికి? ఏం చదువుతున్నారు? ఎలా ఉంటున్నారు? పెద్ద పాప వర్క్ చేస్తాను, చిన్న పాప చదువుకుంటానమ్మా. మేబీ ఇన్ అదర్ 2-3 years దే విల్ బీ బ్యాక్. ఓకే. అండ్ ఎలా మాట్లాడుతుంటారు గవర్నమెంట్స్ గురించి, లేదా ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్ గురించి? ఏమైనా సజెషన్స్ ఇస్తారా వాళ్ళ ఫాదర్కి? లేదు, వాళ్ళు పాలిటిక్స్ పెద్ద ఫాలో గారు. బట్ వాళ్ళ నాయన చేసే మంచి కార్యక్రమాలు, వాళ్ళ నాయనకి ఇట్లా హిస్టరీ చేయాలా, ఐ మస్ట్ రైట్ హిస్టరీ, చరిత్ర సృష్టించాలనే వాళ్ళ నాయన కళ్ళకు వాళ్ళకి తెలుసు బాగా. ఓకే. ఎవరైనా ఫ్యూచర్లో తండ్రి అడుగుజాడల్లో నడిచే అవకాశం ఉందా మ్యామ్? హర్ష కానీ, వర్ష కానీ? ఏమమ్మా, ప్రస్తుతానికైతే లేదు. అలాంటి ఇంట్రెస్ట్ ఏం ప్రస్తుతానికి లేదు. రైట్.